మా తాతలది మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ అన్న. మేము కుర్మోళ్ళము. 40, 50 సంవత్సరాలు బీడున్న పొలాలకు కేసీఆర్ వచ్చినాక నీళ్ళొచ్చినాయి. కేసీఆర్ వచ్చినాక నీళ్ళొచ్చినాయి. ఆడ పండుతున్నాయి. మళ్ళా ఇప్పుడు పవర్ కట్స్ అన్నీ ఉన్నాయట అక్కడ. నీళ్ళొస్తలేవు. బీడు పెట్టిర్రక్కడ. సరే అది సెకండరీ. కాంగ్రెసా, బీజేపా, టీఆర్ఎసా అది సెకండరీ. హానెస్ట్‌గా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ పనిచేస్తారా? మీరు గవర్నమెంట్ జాబ్స్ అంటున్నారు. ఎంతమంది పనిచేస్తుర్రు? దయచేసి నాకు డేటా ఇయ్యండి. నాకే కాదు ప్రజలకు డేటా ఇయ్యండి. మీరు ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచానికి చెప్పండి. గవర్నమెంట్ జాబ్‌లు ఎన్ని ఇయ్యగలుగుతది? ఈ ఇస్తే ఇస్తే అది ఎంతవరకు సమర్థవంతంగా వాళ్ళు వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తుర్రో చెప్పేయాలి. ఫస్టు రేవంత్ రెడ్డి మీకు చాలా క్లోజ్‌గా అన్న. ఫస్ట్ స్కూల్‌లో బయోమెట్రిక్ పెట్టియండి. ఒక్కొక్క స్కూల్‌లో కాదు, ప్రతి ఒక్క గవర్నమెంట్ కార్యాలయంలో బయోమెట్రిక్ పెట్టియండి. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ చేస్తుర్రో మీరు గైడ్‌లైన్స్ ఇయ్యండి అన్న. మీలాంటి పీహెచ్‌డీ మేధావులు ఆ! ఏంటిది ఒక సలహా ఇయ్యండి. సలహా ఇచ్చేసి టీచర్సు డైలీ 2 అవర్స్ ఎక్స్‌ట్రా వర్క్ చేస్తారా? 3 అవర్స్ ఎక్స్‌ట్రా వర్క్ చేస్తారా? లక్షల లక్షల జీతం తీసుకోగానే కాదుగా అన్న. గవర్నమెంట్ శాలరీస్ అంటే మన ప్రజల నుంచి వచ్చినాయి కదా! ఎంతసేపు గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజలకు, గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్ సొత్తు తీసుకున్నోళ్ళు మీలాంటోళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసము చాలా గట్టిగా పోరాడేటోళ్ళు మీకు కర్తవ్య నిర్వహణ కూడా ఉండాలి. కొట్లాడాలి, జీతాలు అడగాలన్నా. నేనేమన్నా తప్పు మాట్లాడితే మీరు అర్థం చేసుకోరు. మీరు పీహెచ్‌డీ చేసిర్రు. నేనేమంటున్నా అంటే వర్క్ చేయండి, అడగండి. అవుట్‌పుట్స్ రావాలే కదా! దేంట్లో అవుట్‌పుట్ వచ్చినాయి. ప్లీజ్ రిప్రజెంట్. మీరు ఒక పీహెచ్‌డీ అంటే మీకు డాక్టరేట్ ఏమో ఇప్పుడు అర్థం చేసుకోండి. మళ్ళీ ఈ సమస్యలు క్లియర్ చేస్తే మీకు కూడా డాక్టరేట్ వస్తది. అవార్డ్స్ కూడా ఇస్తుండొచ్చు మీకు రాష్ట్రపతి నుంచి పిలిచి. చూడండి అన్న, జర చూడండి. మాకు కూడా తెలుసు. మేము కూడా మైక్ పట్టుకోగలం. మేము కూడా మాకు మొత్తం కాన్స్టిట్యూషన్ గురించి తెలుసు. మేము చేయాలంటే స్టేటు, నేషనలు, పాలిటిక్స్ గురించి మాకు ఇంతో అంతో కమాండ్ కూడా ఉంది. చదువుకున్నోళ్ళు మస్తు అయిపోయారన్న ఇంటింటికి. మనం ఏది పడితే అది చెప్తే నమ్మడానికి ఎవడు లేడు ఈడ. ప్లీజ్ ఎడ్యుకేట్ చేయండి జర. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అన్న రావాలి. అన్ని రకాల రిఫార్మ్స్ రావాలి. ఓన్లీ గవర్నమెంట్ రాగానే మార్పు కాదు. ప్రతి రంగంలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరిది బాధ్యత ఎరగాలి. మీది మీ బాధ్యత ఎట్లా పెంచుకున్నారో ప్రతి ఒక్కరికి ఎవరి కోసం అయితే పోరాడుతున్నామో మరి తెలంగాణ మంచి కాసు కోసం పోరాడుతున్నాం కాబట్టి ప్రతి దాంట్లో మార్పు రావాలి. ప్రతి ఉద్యోగి కూడా తన కర్తవ్యాన్ని కరెక్ట్ నిర్వర్తించి తద్వారా తెలంగాణకు ప్రయోజనం జరిగేటట్టు చూడాలనేది నా ఉద్దేశం బ్రదర్. మీరు ఒకసారి మీ గుండె మీద చేసుకొని నిజంగా గవర్నమెంట్ ఉద్యోగి అనేవాడు 100% న్యాయం చేస్తున్నాడు వాళ్ళ వృత్తికి. చాలా బాగా సిస్టమ్ రన్ అవుతుంది. దానివల్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకుంటే నేను నేను పెట్టిన ఈ కామెంట్‌ను మీరు ఇగ్నోర్ కూడా చేయొచ్చు. ప్లీజ్ థింక్. ఫస్టు ప్రజలలో చైతన్యం రావాలంటే ఏం చేయాలి? మీరు దయచేసి అదే ఆలోచించండి మీరు. ఊరికే ఇది ఎందుకంటే మీరు ఉద్యోగాలు అని ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగులకు కేసీఆర్ వేసిన జీతమే కరెక్ట్ అన్న. వాళ్ళకి 10 కాదు 15కి 20 ఏమవుతుంది? ఇన్ని రోజులు సంపాదించుకున్న పైసలు ఉండవా? ఈఎంఐలు కట్టకపోతే చస్తారా? ఒక రైతు పండించకపోతే తిండి దొరకక చస్తారు కానీ గవర్నమెంట్ ఉద్యోగం వల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒరుగుతున్నది అయితే ఏమీ కాదని మా కొందరి ఒపీనియన్. మేబీ అది మీకు ఎంతవరకు నచ్చుతుందో నచ్చకూడదో మాకు తెలియదు కానీ నిజానికి ఒక మీరే ఇప్పుడు మీకు ఒక న్యూస్ ఛానల్ ఉంది కదా, మీరే క్వశ్చన్ చేయండి. మీ ఊర్లో ఉన్న టీచర్స్ చాలా బాగా ప్రైవేట్ స్కూల్కు ధీటుగా స్కూల్స్ చెప్తున్నారా, లేదంటే ఒక రెవెన్యూ ఆఫీస్లో చాలా బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా వర్క్ చేస్తున్నారా అని ఇలాంటి క్వశ్చన్స్ చేయండి. గవర్నమెంట్ ఉద్యోగుల వల్ల ఎవరన్నా ప్రజలు హ్యాపీగా ఉంటే కదా మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేటందుకు వీలయ్యేది. నువ్వు పక్కా కాంగ్రెస్ కోవర్టు అని అర్థమైపోతుంది. కాంగ్రెస్ కోవర్టు నువ్వు. కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నావు. నిన్న ఒక ఆయన ఎవరు కార్ డ్రైవరు
వరంగల్ నుంచి ఫోన్ చేసి మేము రేవంత్ రెడ్డి 2 నెలలు 3 నెలల్లో ఇంకా ఏం చేయలేదంటే నువ్వు దానికి వంత పడుతున్నావు అంటేనే నువ్వు కాంగ్రెస్ కోవట్టు. నాకు అర్థమైపోయింది. ఇక వ్యవసాయం చేసేటోనికి నువ్వు రైతు బంధు ఇవ్వద్దు, వాళ్ళంతా బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు. మరి ఇదే నీకు దమ్ముంటే బీజేపీ మరి ఇండస్ట్రియలిస్టుకు ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తుందో మాట్లాడవు మరి. అంటే నీకు రైతులు అంటే అంత చులకన ఉందా? భూమి ఎందుకు కొంటాడు? సంపాదించడానికి భూమి కొనే మనకి ఏమైనా బలుచుకుంటుండ భూమి? సిటీలలో మంచి బిల్డింగ్ కట్టుకొని రెంట్కి ఇస్తాడు. భూమి మీద పెడితేనేమో డబ్బులు రావద్దు. ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు వీళ్ళు కోట్లు సంపాదించుకోవచ్చు. రైతు మాత్రం ఒక 4 రూపాయలు వెనకకి వేయద్దు. మద్దతు ధర నిర్ణయించారు, గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేటుకి అమ్మాలి. నువ్వేం పిహెచ్డీ చేసినావు? నువ్వు ఎట్లా పిహెచ్డీ చేసినావు నాకైతే అర్థమవుతలేదు. నేను పిహెచ్డీ అంటే ఎవరు నమ్ముతారు? నువ్వు పిహెచ్డీ చేసి టీవీ ఎందుకు నడిపిస్తున్నావు? మరి నీకు అంటే నీ అంత అసమర్థత పిహెచ్డీ ఉందా నీ దగ్గర? నువ్వు ఆ తీన్మార్ మల్లిగాడు, ఆడెవడు తొలి వెలుగు రఘుగాడు, ఇవి ఇలాగ కోట్లు లోడ్ చేయొచ్చని ఇవి సోషల్ మీడియాలో పెట్టుకోరు. ప్రతి 10th చదివినోడు ఇంకా సోషల్ మీడియా పెట్టుకుంటే మరి కోట్లు సంపాదించవచ్చు కదా మీలాగా. గవర్నమెంట్ జాబ్లు ఎందుకు? ప్రతి ఒక్కడు పట్టుకుంటే అయిపోతుంది. ఇక సోషల్ మీడియా అని ఒక స్మార్ట్ ఫోన్ పట్టుకొని తిరిగి ఓ 4 క్వశ్చన్లు తయారు చేసుకుంటే కోట్లు డబ్బులు. ఇంకెందుకన్నా ఇక నువ్వు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు నువ్వు ఇంతవరకు అడగకపోతే నువ్వు జీతమే తీసుకుంటారు కానీ మీరు పని చేస్తున్నారని అడగకపోతే నువ్వు ఎంత స్వార్థపరువు నీ చెప్పు. కాంగ్రెస్ కోవటు, నువ్వు పక్క కోవటు. నేను ఇన్ని ఆరు పెడితే నువ్వు 2 పెట్టినావు. మాకు తెలియదా? మాకు శాత కాదా? ఒక స్మార్ట్ ఫోను అది పెట్టుకొని మేము ఒక 200-300 మందిని జమ చేసి మాకు శాత కాకుండా ఉన్నాం అనుకున్నాను. చూద్దాం ఏం దాకా పోతుందో. మేము చెప్తాం, వ్యవసాయదారులకు చెప్తాం, మీరు వ్యవసాయం చేయకూరి. రైతు బంధు మీద ప్రతి ఒక్కరు ఏడుపు అయిపోయింది. వ్యవసాయం చేయకూరి, బీడు పెట్టుర్రి, చూద్దాం మీకు మద్దతు ధర ఎట్లా రాదు అని మేము ప్రతి ఒక్కరిని చెప్తాం. మీకు రైతు అంటే బాగా మజాక్ అయిపోయింది. మీకు రైతు బంధు ఏపీ అది ఇది అంటే రైతు బంధు అడిగేటోడు బీఆర్ఎస్ వాడు, అసలోడు వాడు, వానికి మద్దతు ధర ఇవ్వవు. మనకి ఎకరాకి ఎంత ఇస్తుంది నీకు? నెలకు ఒక రైతు అనేట ఆయనకు నెలకు అన్ని ఖర్చులు ఎంత మిగులుతుంది? 5-6 వేలకు. నువ్వు పని చేస్తావా? 5-6 వేలకు పని చేస్తావా? వాడెవడో నిన్న కారు నడుపుతా అంటుండు కదా, 5-6 వేలకు అయినా కారు నడుపుతాడా? రైతులు అంటే మీకు అంత చీప్ అయిపోయింది. రైతులు కూడా ఇదే బంద్ చేసి బయటకు వచ్చి ఒక కూలి పని చేసుకుంటే రోజు 1000 రూపాయలు వస్తున్నాయి. ఇక్కడ రోజు 1000 రూపాయలు ఒక కూలి మొగ ఆయనకు అంటే నెలకు 30,000 రూపాయలు వస్తాయి. ఆయననేమో లెక్కగట్టుడు బాగా అయిపోయింది. 10 ఎకరాలు ఉన్నాడు, 5 ఎకరాలు ఉన్నాడు. అదే ఆస్తులు ఉన్న కూడా గట్లనే లెక్క కట్టుర్రి. ఇండస్ట్రీలు ఉన్నాడు, 100 కోట్లు ఉన్నాడు, 1000 కోట్లు ఉన్నాడు అని లెక్క కట్టు. ఈ రైతులను చూసి ఏడుస్తారేమన్నా మీరు? 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలని. 1,00,000 ఎకరాలు ఉన్నాను కూడా రైతు బంధు ఇవ్వాలి కరెక్ట్. రైతు వ్యవసాయం చేసేటానికి ఒక అద్దెగుంటున్నాను కూడా ఇక్కడ హైదరాబాద్లో గుంటు ఉండి వాడు వ్యవసాయం చేయడానికి ఇవ్వద్దు. నువ్వు కరెక్ట్ వ్యవసాయం చేసేవాడు 1,00,000 ఎకరాలు ఉన్నాడు అయినా ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఆదాని అంబానీ గారికి ఇస్తలేవా నువ్వు ఇన్సెంటివ్స్? అది అడగనికే శాత కాదు. మీ ఏమి అడ్డమైన ఒకటి పెట్టుకురా సోషల్ మీడియా అది ఇదని. ఒక క్వశ్చనింగ్ రాదు, మన్ను రాదు, పిహెచ్డీలు. వాడు తీన్మార్ మల్లిగాడు వాడు పిచ్చి కుక్కలాగా వాడోరుతాడు, వాడు తొలి వెలుగురావు గాడు ఓరుతాడు. ఇండియా మన తెలంగాణ కడుతున్న ట్యాక్స్లేండి, రిటర్న్ వస్తున్నాయి ట్యాక్స్లేండి అని సెంట్రల్ అడిగే దమ్ము లేదు, ఏం లేదు. ఏదో డప్పు కొట్టుకుంటా మీ ఇంట్లో మీ పబ్బం కట్టుకొని మీ పిల్లలు ఇన్ని కోట్లు సంపాదించుకొని కార్లలో తిరుగుతానికి ఇవన్నీ దొంగ మీడియాలు. ఇవి సోషల్ మీడియాలు కాదు, దొంగ మీడియాలు. మిమ్మల్ని చూడు, ఇదే సోషల్ మీడియాలో వందలు వేలు ఉట్టుకొచ్చి పుట్టగతులు లేకుండా కాకపోతారా చూడు. మల్లిగాడు 200 కోట్లు 300 కోట్లు సంపాదించి 180 కోట్లు అని ఒక దగ్గర వస్తుంది. తొలి గాడు ఎంసీఏ చేసినాడు. ఎంసీఏ చేసి వాడు దీనికి వచ్చిండు. నువ్వు పిహెచ్డీ చేసి దీనికి వచ్చినావు. ఆ తీర్మార్ మల్లిగాడు అయితే 7 చదివాడో 8 చదివాడో వాని ముఖం వానికి నోరా మోరా వాడు మనసు వాడు అయ్యవనన్న వాడిని మెచ్చుతారో లేదో నాకైతే అర్థం కాదు. పూటకో మాట వానికి ఒక నీతి జాతి ఏది లేడాడు. వాడు మనసులో పుట్టిండా లేకపోతే ఇంకే దేనిలక నాకు అర్థం కాదు. ఇక చాలా పెద్ద యుద్ధం అవుతుంది అన్న మీరు అనుకుంటారు కానీ యూతే మిమ్మల్ని కొడతారు. పక్కా చెప్తున్నా, తిరగబడి కొడతారు. తీన్మార్ మల్లిగాడు ఒక టీమ్ ఆఫ్ యూత్ని తీసుకుపోయి ప్రచారం చేయించి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టాడు. కొందరు యూత్ను మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేయండి అది ఇదని. అందులో నువ్వు వానికి ఎంత ముట్టినావు, నీకెంత ముట్టినావు, ఎవరెవరికి ముట్టలేదో వాళ్ళు పోయి జరా
తిరుపతినా లేకపోతే యాదగిరిగుట్ట దాంట్లో దేవుని మీద ప్రభారం చేయరు, అప్పుడు తెలుస్తుంది. నేను ఒక్క రూపాయి తినలేదు. వీళ్ళు దొంగలు అనుకున్నాం. లీడర్స్ మీరు ఉన్నారు కదా, యాదగిరిగుట్టల్లో లేకపోతే శ్రీశైలంలోనో ఏనో వేములవాడలోనో దేవుని గుళ్ళ ప్రమాణం చేయరా మీరు పోయి మేము ఒక్క రూపాయి తీసుకోలేదని. నువ్వు ఫోన్ లేపు, డిబేట్ పెట్టు, ఒక 500 మంది యూత్ని విలువు, రైతులను విలువు, నిజ నిజాలు తెలుసుకో. గవర్నమెంట్ జాబులు ఇచ్చినంత మాత్రాన కాదు, వాళ్ళతోటి పని ఎట్లా చేపిస్తావు, నీకు దమ్ముందా? అది పిహెచ్డీ చేసినావు కదా, నీకు దమ్ముందా? వాళ్ళను సిట్రైట్గా పని చేయాలని చెప్పే దమ్ముందా నీకు? ఫస్ట్ అది చూసుకో. గవర్నమెంట్ పైసలు అంటే ఫస్ట్కి జీతం ఇవ్వగానే కాదు, వాడు కరెక్ట్ పని చేయాలి. పని చేయకపోతే తన్నుమని కూడా చెప్పు. అది కూడా ఊర్లల్లో ఉరుకొచ్చి కొట్టుర్రి గవర్నమెంట్ ఉద్యోగులను, కరెక్ట్ జాబ్ చేయకపోతే అని అది కూడా చెప్పు. చదువుతారా? ఎవడు చదవలేడు, ఇంటికోడు ఉన్నాడు ఇప్పుడు డిగ్రీలు చేసినవాడు. నువ్వు పిహెచ్డీ చేయొచ్చు, కానీ నీ పిహెచ్డీ కన్నా కూడా ఇంతో అంత దమాకున్నారు, మోసుకున్నారు. నువ్వు ఒక్కనే లేవు పిహెచ్డీ చేసినావు నీ భూమి మీద. చదువుతారా? చదివిన ప్రతి ఒక్కరికి చెప్పు. ఇక ఈ ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకొని తిరుగురా బాయ్, ఏం జాబ్ చేయకున్నా సరే లక్షలు కోట్లు వస్తాయని చెప్పు. బ్లాక్మెయిల్ చేయొచ్చు పార్టీలను, వాని మీద వీని మీద తప్పుడు రిపోర్ట్ రాస్తే ఇది అదే అయిపోయింది ఊర్లో పోయింది మొత్తం. ఎవడు చూడు వాడు 10వ తరగతి కూడా పాస్ కాడు, వానికి సబ్జెక్ట్ ఉండదు, కంటెంట్ ఉండదు, ఫోటోలు తీసుడు, అందులో పెట్టుడు, బ్లాక్మెయిల్ చేసుడు, డబ్బులు గుంజుడు. ఇదో ఫ్యాషన్ అయిపోయింది మొత్తం.